మరి చదువు మీద ఏమన్నా పాటలు కట్టిన అసలు? నేను నాకు ఒకసారి అనిపించింది, నేను పాటలు అందరి మీద రాస్తున్నా, అసలు నాకు ఎంత ఊర్లలో ఉన్నప్పుడు అంత జ్ఞానం ఎక్కడ దాకా, బౌలు దోమడం, చిన్న పిల్లల ఇప్పుడు అంటే యూట్యూబ్లు అంట, ఏమో ఆ ట్యూబులు ఈ ట్యూబులు పెట్టి అన్ని చూసి పోరగాళ్ళు అయితే మనకంటే ఎక్కువ తెలియదు. నాకు ఒక్కరోజు ఆలోచన వచ్చింది అన్నమాట, ఇంత జ్ఞానానికి మూల కారకులైన గురువుల మీద ఎందుకు రాయొద్దని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నేను 10వ తరగతి పాస్ అవుట్ అయినప్పుడు వీడ్కోల్ కోసం ఒక పాట రాసిన. గురువుల మీద పాట రాసిన. ఇంకా రాయాలి ఏదో ఒకటి, వాళ్ళు మనకింత జ్ఞానం ఇచ్చినందుకు రాయాలన్న ఉద్దేశంతో రాస్తే మా గురువులందరూ చాలా ఏడ్చిర్రు. చాలా ఒక్కసారి ఆ పాట ఏడ్చి నాకు అప్పుడే బ్లెస్ చేసారు వాళ్ళు. నువ్వు నిజంగా ఇంకా గొప్ప రచయితవై చాలా గొప్ప గొప్ప పేరు తేవాలి, నువ్వు ఎక్కడున్నా నీ టీవీలల్లో ఎక్కడైనా వస్తే మేము ఆనందిస్తాము చూసి అని వాళ్ళు బ్లెస్ చేసిరక్క. వాళ్ళ మీద రాసిన పాట పాడతారు. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. తల్లి జన్మనిచ్చాక తప్పటడుగు వేశాక, తల్లి జన్మనిచ్చాక తప్పటడుగు వేశాక, సృష్టిలోని జ్ఞానాన్ని తెలిపింది గురువు, ఈ సృష్టిలోని జ్ఞానాన్ని తెలిపింది గురువు. మనిషిని మాణిక్యంల మలిచింది గురువు, గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. అద్భుతం చెల్లె. గురువులు అంటే నిజంగా అలా రుణం తీర్చుకున్నట్టు ఉంది ఈ పాట. నిజంగా సూపర్ రాసినవరా. అయితే ఇందాకటి నుంచి భాస్కర్ చేసిర్రు అని మాట్లాడుతున్నారు. అప్పుడు అడుగుదాం అనుకున్నా గానీ అది సందర్భం రాలేదు. మీది ప్రేమ పెళ్ళంట. అసలు ఎట్లా అంద భాస్కర్ అన్న ఎట్లా పరిచయము, అసలు ఎట్లా జరిగిందిరా? ప్రేమ అంటే మరీ ఎక్కువ ప్రేమించుకోవడం లేదు, కొంచెం కొంచెం అని కాదు గాని స్టేజ్ల మీద చూడడము. నేను ఓయూ క్యాంపస్ లో ఉన్నప్పుడు భీమ్ డ్రమ్ ప్రోగ్రామ్ జరిగింది శరత్ అన్న ఆధ్వర్యంలో, ఎక్కడ ఓయూలో జరిగిన పూర్తిగడ్డ. అయితే అక్కడ నన్ను కూడా పిలిచారు అక్క. అక్కడ విమలక్క, గోరేటి వెంకన్న, అంత వాళ్ళందరు ఉన్నారు. నన్ను కూడా పిలిచిర్రు. ఈయన నాకేం తెలియదు అప్పటికి. ఇక పాట నా వరకు వచ్చేసరికి పాట పాడుతుంటే డప్పు అద్భుతంగా వాయిస్తుండే కానీ మనం ఎక్కడ మన ఆలోచన తెలిసినా ఈయన వాయిస్తున్నాను కాదు, మన ఆలోచన మన ఫస్ట్ పాట పాడాలి అన్న ఆలోచన ఉండే. పాడుతూ ఉంటే మంచిగా వాయిస్తుండు. తర్వాత పక్క కూర్చున్నాం. కూర్చుని బాగా పాడినావు అంటే నువ్వు కూడా బాగా ప్లే చేసినావు. అవి ఒక్కొక్క ప్రశంసలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అక్కడికే క్లోజ్. ఇక మళ్ళా ఆయన ఎవరో నాకెవరు తెలియదు. తర్వాత స్వేరో నెట్వర్క్ కు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైండు. ఆర్మూర్ లో స్వేరో కన్వెన్షన్ జరిగింది అక్క. కన్వెన్షన్ జరిగినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన స్వేరో అని తెలిసి నాకు. తర్వాత అట్లా పరిచయము. సంవత్సరానికో 6 నెలలకో ఒక్కటేసారి ఫోను, అది కూడా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అవసరం ఉంటే తప్ప నేను ఫోన్ ఏం చేయలేనక్క. అట్లా పెళ్లి విషయానికి వచ్చి పెళ్లి దాకానంటే అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని మా ఇంట్లో మా తమ్ముళ్ళు మా మామయ్యలు చెప్పడము. సరే ఇప్పుడు మనకు ఒక ఉద్యమ ఆలోచనలు, మనం అన్ని ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఊర్లో ఏ విధంగా ఉంటారక్క, మనకు చాలా ఇబ్బందిగా ఉంటది. ఇంకా మనం ఏదో సాధించాలి,
అన్న ఆలోచనలు, మహిళగా ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి పెళ్లికి పిల్లలకి పరిమితం కాకుండా సమాజానికి మనం ఏం చేయాలి, మహనీయుల అడుగుజాడలో మనం నడుస్తున్నాం కాబట్టి వాళ్ళ మార్గంలో వాళ్ళ ఆశయాల మేరకు మనము ఆ మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి అదే విధంగా ఉన్న అబ్బాయి అయితే బాగుండు అన్న ఆలోచన ఉంది. అప్పటికి సంబంధాలు తీసుకొస్తారు కానీ నేను అన్ని వద్దనుకున్నా. అన్ని తిట్లు అన్ని ఉంటాయి సాధారణంగా. ప్రేమ పెళ్లి అంటే ఉత్తగానే కాదు, ప్రేమ పెళ్లి ఈయన దాకా రాలేదు. తర్వాత ఈయన ఒకసారి పాత పరిచయం కానీ ఒక్కసారి ఫోన్ లో మాట్లాడుకుని ఇట్లా సంబంధాలు వస్తున్నాయి, ఏం చేయాలా ఏంది అసలు, నేను ప్రపోజ్ చేసుకురా, ప్రపోజ్ ఏం చేయాలి అప్పటికి, మేము ఫోన్ లో మా సంబంధాలు వస్తున్నాయి కదా, ఎట్లా ఏంది నాకు నేను దేవుని నమ్ముకున్నా, మనోభావాలు కలిసినాయి కాబట్టి మీరు ప్రేమ అని కాకుండా సంబంధాలు వస్తున్నాయంటే నాకు కూడా వస్తున్నాయి అన్నాడు తను. అనుకున్నా అవునా సరే సరే అనుకున్నాను. నేను అనుకున్నా అయినా ఎక్కడ మనం ఎక్కడ అయినట్టు మనమే అనుకున్నాము. సరే మన ఇద్దరం చేసుకుందాం అన్నాడు. నాకు అక్కడ ప్లేస్ పాయింట్ ఏంటంటే అయినా ప్రవీణ్ సార్ ఆర్గనైజేషన్ లో ఉన్నాడు, నేను అదే ఆర్గనైజేషన్ లో ఉన్నా. ఎందుకంటే మనము ఒక అక్షరం ఆర్థికం ఆరోగ్యం అన్న ఒక ఎజెండా మీద మనం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇద్దరం అదే భావాలు కలిగిన వాళ్ళం కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుంటది అని ఒకటి ఓకే అన్న సిగ్నేచర్ చేసిన. మా పేరెంట్స్ కి చెప్పిన, ఫస్ట్ వద్దన్నారు, అంత దూరమా ఎవరో మొక్కు తెలియదు మొక్కం తెలియదు వాళ్ళు ఏందో మనమేందో అన్నారు. తర్వాత పర్లేదు చేసుకుంటా, మీరు చేయకుండా చేసుకుంటా. అంటే కొట్లాడేంత దమ్ముధైర్యం లేదు, ఎందుకంటే అంత పెళ్లి ప్రేమల కోసం తెగించిన వాళ్ళం కాదు. కానీ ఇక మా వాళ్ళు కూడా సరే ఒప్పుకున్నారు. ఇక ఇది మన మాట విన్నది, ఈ మీటింగ్లు అంటది, అది ఉద్యమాలు అంటది, పోనీలే అబ్బాయి కూడా అమరవీరులు అంటది, మహనీయులు అంటది అని చెప్పి ఆయన కూడా ఇక ఇట్లనే ఈ ఉద్యమాలలో ఉంటాడని చెప్తే ఇంక ఇద్దరికి సెట్ అయితే వాళ్ళు బతుకుతారు, చదువు కూడా ఉంది పిల్లగాడు కానీ ఇక ఒప్పుకున్నారు. అట్లా పెళ్లి అయింది. ఏమో మరి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోలేరట, తర్వాత తెలిసింది మళ్ళీ. అయ్యో పెళ్లి ఎట్లా జరిగింది మరి? పెళ్లి బాగా జరిగింది అక్క, చాలా బాగా. ఎట్లా అయితే అనుకున్నాం గానీ కాదురా, పెళ్లి అయ్యేటప్పుడు మరి వాళ్ళ తరపు నుంచి కూడా రావాలి, వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పించిండు భాస్కర్. మళ్ళీ ఫస్ట్ ఒప్పుకోలేరు అనంగా విన్నా, నేను ఫోన్ చేస్తే ఒప్పుకోవట్లేదు ఎట్లా అని అన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఒప్పించారు. అమ్మాయి అంత దూరం కదా అట్లా అని వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు చూస్తారు కదా అక్క, దగ్గర ఉండాలి, మనకు రావడానికి అందుబాటులో ఉండాలి. తల్లిదండ్రులు అప్పటికి అమ్మ చనిపోయింది, అమ్మ 2012లో చనిపోయింది. వాళ్ళమ్మ నాన్నకు కూడా ఉంటది కదా వియర్స్ అని, వీళ్ళు ఉండాలి, వెళ్తే పోతే వచ్చే చూసుకునే వాళ్ళు ఉండాలి. అదే కొద్దిగా ఆలోచించినట్లున్నారు. తర్వాత ఇంకా భాస్కర్ ఒప్పించిండట అక్క. ఇంకా చాలా రంగరంగ వైభవంగా మహనీయుల ఆధ్వర్యంలో అందరూ, ముఖ్యంగా ప్రవీణ్ సార్ ఆధ్వర్యంలో నా పెళ్లి సారే చేసిండ్రు. చాలా మంది ఒక 2-3 వేల మంది వరకు వచ్చారక్క. చాలా మేము మళ్ళీ దండల పెళ్ళక్క, ఈ తాళి గీలు ఏం లేదు, మొత్తము దండలు మహనీయుల ఫోటోలు పెట్టుకొని ఆధ్వర్యంలో అంతే. ఇక ఆదర్శ వివాహం మొత్తానికి సూపర్. ఆదర్శ వివాహం సూపర్. అయితే